షాలోమ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనము ఈ సమయంలో ఒక వచనాన్ని చదువుకుందాం. దాన్ని హీబ్రూలో ఎలా చదవాలి అనేది నేర్చుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే ఈ బోర్డులో ఈ విషయాలన్నీ కూడా మీకు రాసి ఉంచాను మీకు అర్థం అవడానికి. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనములో, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని మనం ఇక్కడ చూస్తున్నాము. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అసలు భక్తిహీనుడు అంటే ఎవరు అని మనం చూసినట్లయితే, దేవుడు అంటే భయం లేనివాడు, దేవుణ్ణి నమ్మని వాడిని మనము భక్తిహీనులుగా చూస్తూ ఉంటాం. అసలు దేవుడు అంటే నమ్మనివాడు దేవునికి ఎందుకు బలులు అర్పిస్తాడు? కాబట్టి మనము తెలుగు బైబిల్లో చూస్తే భక్తిహీనులు అని రాయబడి ఉంది. దాన్నే మనము హీబ్రూలో ఆ పదానికి ఉన్న అర్థాన్ని చూస్తే మనకు మరింత వివరంగా మనకు ఈ విషయాలు అర్థమవుతాయి. హీబ్రూ ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచించినట్లయితే, ఈ హీబ్రూ పదాలకు అనేక అర్థాలు కలిగి ఉంటాయి. అందులో సాధారణమైన అర్థంతో మనము తెలుగు బైబిల్లో చూస్తుంటాం. ఈ స్ట్రాంగ్ మీనింగ్ అనేది మనము హీబ్రూ బైబిల్లో చూసినప్పుడు మరింతగా మనము ఆత్మీయంగా దేవుని యందు బలపడటానికి, దేవునిలో ఎదగడానికి మనకు ఈ హీబ్రూ పదాలు ఎంతగానో ఉపయోగపడతాయి. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఈ సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనంలో, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. మనము హీబ్రూలో వీటిని ఎలా చదవాలి అనేది మనము ఈ సమయంలో నేర్చుకుందాం. చూడండి, జబాక్ అంటే ఇది బలులు అని మనం చూసాం కదా. ఈ జబాక్ అంటే బలులు, దానికే మరొక అర్థము మనం చూసినట్లయితే త్యాగము, సమర్పణ, అర్పించడము, సాక్రిఫైస్ అనేది మనము ఈ జబాక్ అనే పదానికి ఉన్న అర్థాలు. అలాగే రేషాయిం, షిన్ అయీన్ యోద్ మేమ్, రేషాయిం అనగా భక్తిహీనుడు అని మనం చూస్తున్నాం. ఈ భక్తిహీనులు అని ఉంది కదా, దీన్నే రేషాయిం అని మనం హీబ్రూలో చూస్తున్నాం. దీనికి ఉన్న అర్థాలు మనం చూస్తే, భక్తిహీనుడు మనము తెలుగు బైబిల్లో చూస్తున్నాం. అలాగే హీబ్రూలో స్ట్రాంగ్ మీనింగ్లో మనం చూస్తే దుర్మార్గుడు, పాపాత్ముడు, తప్పు చేసేవాడు అనే అర్థాలు ఉన్నాయి. మనము దుర్మార్గుడు కూడా మంచిగా సమాజంలో ప్రజల ముందు మంచిగా కనపడడానికి, ఏదో భక్తిపరుడుగా వాడు మందిరాలకు వెళ్ళి దేవుని కొరకు అనేక కార్యాలు చేస్తూ దేవుని పనిలో పాల్గొంటూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ భక్తిహీనుడు అంటే దేవుణ్ణి నమ్మనివాడు. దేవుణ్ణి నమ్మనివాడు అసలు దేవుని దగ్గరికి రాడు. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ దుర్మార్గుడు, పాపాత్ముడు అనేవాడు ఈ అపవాది సంబంధి. ఈ అపవాది సంబంధి ఏం చేస్తాడు అని మనం చూసినట్లయితే, సంఘంలోకి వచ్చి దేవునికి దగ్గరగా ఉన్న పిల్లలను దూరం చేయడానికి, దేవుని పనులను నాశనం చేయడానికి దేవుని దగ్గరికి వచ్చి వాడే పెద్ద భక్తుడుగా బలులు అర్పించడము, దేవుణ్ణి ప్రార్థించడము ఇలా చేస్తూ ప్రజల ముందర భక్తిపరుడుగా కనబడుతూ ఉంటాడు. సర్వంతర్యామైన దేవునికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి వాడు అర్పించే బలులో యెహోవాకు హేయము అని మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఈ హేయము అనే పదము తో అబాత్ హేయము అని అర్థము. ఇది చూసినట్లయితే తెలుగులో హేయము అని ఉంది. హిబ్రూ పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. సహ్యకరమైనది అని కూడా అర్థం ఉంది. అలాగే ఇక్కడ మనం చూస్తే యోధ్హే వావ్హే, యాహ్వే, యెహోవా ఇలా మనము చదువుతున్నాం. అలాగే ఈ ఉ తెఫిల్లా, చూడండి, ఉ తెఫిల్, ఈడ మరొక లామెడ్ అనేది వస్తుంది. కానీ ఈ లామెడ్లో ఈ డాట్ ఉంది కదా, ఈ చుక్క అనేది ఇలా అక్షరం లోపల ఒక చుక్క అనేది ఉంటే రెండు శబ్దాలుగా పలుకుతుంది. ప్రారంభంలో ఇలా చుక్కున్నప్పుడు ఇది స్ట్రాంగ్ గా ఉచ్చరించాలి. అలాగే పదాల మధ్యలో ఈ అక్షరం లోపల ఇది వచ్చినప్పుడు ఈ అక్షరాన్ని, అంటే ఈ పి అనేది పలుకుతున్నాం కదా, పిల్ ఈడ ఒక లామెడ్ అనేది వస్తుంది. ఆ లామెడ్ అనే రెండు అక్షరాలు రాయకుండా ఈ హీబ్రూలో ఏం చేస్తారంటే, ఆ అక్షరాన్నే ఒక చుక్క రూపంలో ఈ అక్షరం లోపల ఒక చుక్క అనేది పెడతారు. అప్పుడు మనం ఏం చేయాలంటే తెప్పిల్ అంటే లా ఆల్రెడీ మనము దీంట్లో కలిపి చదువుతున్నాం. పీలో సగము, లామెడ్ సగము చదివి పిల్ లాత్, తెఫిల్లాత్ అనగా ప్రార్థన అని అర్థము. అలాగే దానికి విజ్ఞాపన అని కూడా అర్థాలు ఉన్నాయి. అలాగే
యషరీం, యషరీం రీ, ఇది రేషు ఈ రీ షిన్, షరీం, యాషరీం అనగా యథార్థత. దీనికి ఉన్న అర్థాలు మనం చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. స్థిరముగా, నిటారుగా, నేరుగా, అంటే స్థిరమైన ఆలోచనలు కలిగిన వాడు. యథార్థవంతుడు అంటే ఎవరు అని మనం చూస్తే స్థిరమైన ఆలోచనలు కలిగిన వాడు, నిటారుగా అంటే ఒక మాట మీద నిటారుగా నిలబడేవాడు, నేరుగా మొహమాటం లేకుండా నేరుగా సమాధానం చెప్పేవాడు. ఒకరికి ఒకలాగా మరొకరికి మరొకలాగా చెప్పేవాడు యథార్థవంతుడు కాదు. కాబట్టి నిటారుగా, నేరుగా, మొహమాటం లేకుండా అని మనం అంటాం కదా, ఇతను మొహమాటం లేకుండా మాట్లాడతాడు అనేది. యాషరీం అనగా యథార్థత, స్థిరముగా, నిటారుగా, నేరుగా. మనం ఇక్కడ చూస్తే యథార్థవంతులు అని రాస్తున్నారు, ఇక్కడ నేరుగా, నిటారుగా, అటు ఇటు తొలగనివాడు, మొహమాటం లేనివాడు, దేవుని కొరకు స్థిరంగా నిలబడేవాడు. ఇక్కడ కొంచెంసేపు ఇది దేవుడే అది దేవుడే, అందరి దేవుళ్ళు ఒకటే అనేది మనము ఈ మధ్య కాలంలో వింటున్నాం కదా. అలా కాకుండా నిటారుగా, స్థిరముగా నిలబడేవాడు, దేవుని పక్షంగా స్థిరముగా నిలబడేవాడిని మనము ఇక్కడ చూస్తున్నాం. అదే యషరీం అనగా స్థిరముగా నిలబడట, యథార్థవంతంగా ఉండడము. అలాగే మనం చూస్తే రే షోను అనగా ఆనందకరము అని మనం చూస్తున్నాం. ఆయనకు యథార్థవంతుల ప్రార్థన, ఈడ ప్రార్థన మనం చూస్తున్నాము. ఆయనకు యథార్థవంతుల ప్రార్థన ఆనందకరము అని చూసాం కదా. ఈ విషయాన్నే ఇష్టంగా అనేక అర్థాలు ఉన్నాయి హీబ్రూలో. ఇష్టమైన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. అలాగే యథార్థవంతుల ప్రార్థన ఆమోదయోగ్యమైనది, అంటే దేవుడు యథార్థవంతుల ప్రార్థనను ఆమోదిస్తాడు అనేది కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మనము హీబ్రూ పదాలను రాసుకొని వాటి అర్థాలను చదువుకొని ఈ తెలుగు బైబిల్లో ఉన్న పదాలను, ఈ హీబ్రూలో ఉన్న పదాలను చూసుకొని మనము దాన్ని మరింత లోతుగా, వివరంగా అర్థం చేసుకోవడానికి మనకు ఈ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆలోచించండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనము, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. జబాక్ రెషాయిం తో అబాత్, రెషాయిం తో అబాత్ యాహ్వే. ఊ తెఫిల్లాత్ యష్రీం రే సోను, తెఫిల్లా యష్రీం రే షోను అని ఈ విధంగా చదవాలి. జబాక్ రెషాయిం తో అబాత్ యాహ్వే ఉ తెఫిల్లాత్ యష్రీం రే సోను అనగా భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఇష్టమైనది అనేది మనము ఈ విధంగా నేర్చుకోవచ్చు. మీరు హీబ్రూ అక్షరాలు, పదాలు, వాటి అర్థాలు తెలుసుకోవాలి, హీబ్రూ నేర్చుకోవాలనుకుంటే బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉచితంగా మీరు ఈ హీబ్రూ భాషను మన ఛానల్ ద్వారా నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించండి. అలాగే చూస్తున్న ప్రతి వీడియోను కూడా మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయండి. దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా భాగస్తులు కమ్మని కోరుకుంటూ అందరికీ మరొకసారి షాలోమ్, సమాధానం కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.